హలో ఆల్, ఈజీ లివింగ్కి స్వాగతం. నేను ఈ సంక్రాంతికి అరిసెలు చేశానండి. ఎంత బాగా కుదిరాయో. అందుకని ఈ రెసిపీని మీతో కూడా పంచుకుందాం అని చెప్పి వీడియో తయారు చేశాను. తప్పకుండా మీరు కూడా చూసి ఈ రెసిపీని ఫాలో అవుతూ అరిసెలు చేసుకోండి. మరి సంక్రాంతి అక్కర్లా, ఏ పండగైనా చేసుకునేంత సులభంగా నేను ఈ వీడియోని తయారు చేశాను. పదండి మరి ఈ రెసిపీ ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా మనం 1.5 కేజీ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, కానీ రేషన్ బియ్యం అయితే చాలా బాగా కుదురుతాయి. ఇక్కడ రేషన్ బియ్యం నేను 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఇది 36 గంటల వరకు నానబెట్టాను, అంటే సుమారుగా రోజున్నర. ఇది ఇంతసేపు నానబెడతాం కాబట్టి పుల్లటి వాసన రాకుండా నీళ్లు మారుస్తూ ఉండాలన్నమాట. పూటకి నీళ్లు మార్చాలి. ఇదిగోండి, పిండిని మొరాడించేసాను నేను. పిండి మరలో ఆడించడం వల్ల తడి బియ్యమే మనం ఆడిస్తాం కాబట్టి పిండి కూడా తడిగా ఉంటుంది. దాన్ని 2 సార్లు చల్లించుకోవాలి. 2 సార్లు చల్లించుకొని అందులో వచ్చిన రవ్వ మనం సపరేట్ చేసేసుకోవాలి. పిండి చాలా మెత్తగా ఉండాలి. ఈ పిండిని చల్లించుకునేటప్పుడు వచ్చిన రవ్వని పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ పిండిని శుభ్రంగా నొక్కి పెట్టుకోవాలి. అలా చేస్తే తడారిపోదన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా నొక్కి పెట్టుకోండి. అది నేను చల్లించే టైంలోనే ఇంత గ్లాసుడు వాటర్ పోసి ఒక 750 గ్రామ్స్ బెల్లాన్ని కరగపెడతాను అన్నమాట. ఎందుకు కరగపెట్టుకుంటున్నాము? అందులో పుడకలు పుల్లలు లేకుండా అన్నమాట. దాన్ని శుభ్రంగా మనం ఏం చేయాలంటే వడకట్టేసుకోవాలి. ఇక్కడ నేను పాకం తీయట్లేదండి, ఉత్తి బెల్లాన్ని కరగపెడుతున్నాను అంతే. ఈ లోపల రెండోసారి మళ్ళీ ఈ బెల్లం కరిగే లోపల రెండోసారి మళ్ళీ పిండిని చల్లించేసుకుందాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండి తడారకూడదు, బెల్లం పాక బాగా కుదరాలి. ఈ 2 జరిగితే తప్పకుండా మీ అరిసెలు బాగా కుదురుతాయి. ఈ మాత్రం బెల్లాన్ని నేను పక్కకు తీసేస్తున్నాను. అందులో ఒక 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. ఇలా చేస్తే తీపి సరిగ్గా సరిపోతుంది. సో ఇక్కడ రెండోసారి మళ్ళీ పిండిని చల్లించేసుకుంటున్నాను. బాగా ఇలా నొక్కి పెడితే పిండి తడారకుండా ఉంటుంది. దీని మీద ఒక మూత పెట్టేసి ఒక తడిగుడ్డని బాగా తడిపేసి దాని మీద పెట్టేస్తే పిండి తడారకుండా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఈ బెల్లాన్ని కలుపుతూ ఉండండి. అది పాకం తీయకుండా కరిగిన తర్వాత దాన్ని వడకట్టేసుకోండి. ఇదిగోండి, ఇలాగ తడిగుడ్డని కప్పేసాను పిండి మీద. ఇక్కడ బెల్లాన్ని నేను వడకట్టేసుకుంటున్నాను. ఈ కరిగిన బెల్లంలో ఏమైనా పుల్లలు పుడకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ పాకం తీసుకుందాము. పాకం కూడా కరెక్ట్ టైమింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఈ అరిసెలు బాగా కుదురుతాయి. ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. చేయి కాలకుండా ఇలా చేస్తే బెల్లం పాక సరిగ్గా వచ్చిందో లేదో మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఇంకా రాలేదు పాకం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇలాగ ఎప్పటికప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 5 మినిట్స్కే పాకం కన్సిస్టెన్సీ మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ రెండోసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందో లేదో. మనకి ఇక్కడ పాకం వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ పాకం చేతిలో మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుందన్నమాట. చాలా ఈజీగా మోల్డ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా పాకం రాలేదు. ఇంకొక 5 మినిట్స్ మనం చూద్దాం. చూసారా, జారిపోతుంది నా చేతిలో నుంచి పాకం. ఇలా కాకుండా చేతిలో ఎలా తిప్పితే అలా ఉండాలి. ప్రస్తుతం జారిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఖచ్చితంగా పాకం వచ్చేస్తుంది. సో మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, పాకం కరెక్ట్గా వచ్చింది. మనకి ఎలా తెలుస్తుందంటే చూసారా, నా చేతిలో నేను ఎలా తిప్పితే అలా మోల్డ్ అవుతుంది పాకం.
అండ్ ఇలాగ కొట్టినప్పుడు కూడా టంగ్మని శబ్దం వస్తుంది, అది ఇంపార్టెంట్. ఇలా ప్లేట్ మీద కొట్టినప్పుడు టంగ్ అనే సౌండ్ వస్తుంది. అలా వచ్చింది అంటే ఆ టైంలో స్టవ్ ఆపేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని అందులో కొంచెం షుగర్, ఇందాక నేను 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలన్నాను కదా, యాలకుల పొడి ఆ 2 స్పూన్స్ షుగర్తో వేసి ఆడిచ్చేసుకోండి. ఆ తర్వాత చక్కగా అందులో కలిపేసేయండి. ఇంకొక 3 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా ఇందులో యాడ్ చేయండి. తెల్ల నువ్వులను యాడ్ చేయాలి ఇక్కడ. నువ్వు పప్పు శుభ్రంగా వేసిన తర్వాత అందులో కలిపేసుకోవాలి. చాలామంది ఇది పైన అద్దుతారు, అలా చేస్తే నూనెలో విడిపోతాయి అన్నమాట. ఇక్కడ పిండి కలుపుకోవడం మొదలు పెట్టానండి. స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఇందాక ఆడించి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ఎవరైనా పిండి వేస్తుంటే ఇలా విస్కర్తో మీరు చక్కగా దాన్ని కలిపేసుకోండి. ఇలా గరిటెల కంటే విస్కర్ ఉండలు కట్టకుండా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట, ఈజీగా కలుస్తుంది పిండి. సో ఈ విస్కర్ని నేను తిప్పుతూ చక్కగా పిండిని కలిపేసుకుంటున్నాను. త్వరగా పిండిని వేసుకోకుండా ఆ పిండి పూర్తిగా అందులో కలిసిపోయిన తర్వాతే నెక్స్ట్ టైం మళ్ళీ పిండిని వేయండి. ఇలా చేస్తే పిండి ఉండకట్టకుండా ఉంటుంది. సో ఇక్కడ 4-5 సార్లు అలా పిండి వేసుకుంటూ శుభ్రంగా కలుపుకుందాం. ఇలా చేస్తే తప్పకుండా మీకు ఈజీ అయిపోతుంది. ఏదైనా మందపాటి గిన్నె తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, మందంగా ఉంటుందని చెప్పి. కుక్కర్కి హ్యాండిల్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని తిప్పడం ఈజీ అవుతుందన్నమాట. సో అలాగా చూసుకుంటూ ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. మరీ ఎక్కువ గట్టిగా చేసేసుకోకండి, అరిసెలు గట్టి వచ్చేస్తాయి. సో ఇక్కడ జారే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట పిండి. నేను ఆఖరిలో చూపిస్తాను మీకు ఎలా జారుతూ ఉండాలో. అలా జారే కన్సిస్టెన్సీ ఉంటే సరిగ్గా కుదురుతుంది. సో ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇంకా సరిపోతుందండి, దీంతో ఇంకా పిండి వేయ అవసరం లేదు. ఈ పిండిని శుభ్రంగా ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడు కూడా పిండిని ఎదుగోండి జారుడు కన్సిస్టెన్సీ. పిండిని ఎక్కువ పట్టించుకోవాలి. కేజీ పిండి చేయాలనుకుంటే కేజీన్నర దాకా పట్టించుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ పిండి కావాలంటే రాదు, కొంచెం ఎక్కువ కలుపుకుంటే సరిపోతుంది. చూసారా ఎలా జారుతూ ఉందో పిండి. ఎప్పుడు కూడా కేజీన్నర పిండి పట్టించుకోండి. నేను ఇక్కడ మూకుడు పెట్టేసి నూనె కాచడానికి పెట్టేస్తున్నాను. నూనె పోసిన తర్వాత నూనె కవర్ ఏదైతే ఉందో దాన్ని పడేయకుండా 3 వైపులా కట్ చేసుకొని ఈ అరిసెలను ఒత్తడానికి యూస్ చేస్తాను అన్నమాట. ఈ నూనె రెడీ అయిపోయింది. ఇంత పిండి మిగిలింది, కేజీన్నర పిండి ఆడించుకున్నాను కదా, ఇంత పిండి మిగిలింది. మిగతా కేజీ పిండి నేను అరిసె పిండిలోకి కలిపేసాను అన్నమాట. ఇలా నూనె కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకుంటే చేతికి నూనె రాసుకొని చక్కగా అరిసెలను ఒత్తేసుకోండి. నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో దాన్ని ఉంచి అరిసెలు ఒత్తి వేయించుకోండి. ఇలా పక్కన ఒక బేసిన్ లాంటిది తీసుకుంటే వేయించుకున్న అరిసెలన్నీ అందులో పెట్టేసుకోవచ్చు. 2 అరిసెలు మొదలెడదాం. చేతికి చక్కగా ఇలా నెయ్యి రాసుకొని, మీరు నేతిలో కూడా కాల్చుకోవచ్చు, ఈ అరిసెల్ని వేయించుకోవచ్చు. బట్ నేను మాత్రం నూనె వేసాను ఇక్కడ. సో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ పిండిని తీసుకొని చక్కగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి ఈ అరిసెలది. ఇలాగా
పాల కవర్ కానీ నూనె కవర్ మీద కానీ ఇలా ఒత్తేసుకొని వేయించేసుకోవడమే. అంతేనండి, చక్కగా కుదురుతాయి. మీరు మాత్రం మర్చిపోకుండా ఉండవలసిన టిప్స్ ఏంటంటే పిండి తడారకూడదు, పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి పిండిని కలుపుకోండి. నెయ్యి వేసి మీరు చక్కగా ఆ అరిసెల పిండిని ఒత్తుకోండి. నూనె మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. మరీ హై పెడితే మాడిపోతాయి, లోపల మాత్రం వేగవు. మరీ లో పెడితే నూనె లాగేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఒత్తేటప్పుడు మరీ పల్చగా ఉంటే క్రిస్పీగా వస్తాయి, మరీ మందంగా ఒత్తితే మెత్తగా వస్తాయి. మీకు బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి, అదే కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మీడియంగా ఒత్తుకోండి. అంటే మీడియం థిక్నెస్లో ఉండాలన్నమాట అరిసెలు. సో ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత నూనెలో వేయించేసుకుందాం. మీ అరిసెలు పొంగుతూ చక్కగా వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి అరిసెల్ని మీరు ఏం చేస్తారంటే ఇలా చిల్లులు గరిటెలు ఒక 2 తీసుకోండి. అరిసెలు ఒత్తేది ఉంటే దాని మీద పెట్టి ఆ నూనెను ఎక్స్ట్రా తీసేసేసి పక్కకి తీసేసుకోవచ్చు. మీ దగ్గర అరిసెలు ఒత్తుకునేది లేకపోతే ఇలా చిల్లు గరిటలోకి అరిసెలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. ఈ ఎక్స్ట్రా నూనె అంతా కూడా తీసేయండి. ఎక్కువ గట్టిగా ఒత్తకండి, కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ అరిసెల్ని చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ఇదే రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ ట్రై చేస్తే మీ అరిసెలు చాలా బాగా కుదురుతాయి. అండ్ ఇది అస్సలు కష్టమే కాదు చేయడం. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూపించి ఈ అరిసెలన్నీ ఎలా కుదిరాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.